1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. గత కొద్ది నెలలుగా బంగారం, వెండి ధరలు ఫ్లక్చుయేట్ అవుతూ వస్తున్నాయి. ప్రస్తుతం వెండికి 10,000 తగ్గితే బంగారానికి కూడా చాలా వరకు రేటు తగ్గినటువంటి పరిస్థితి. 2,000, 3,000 అలా తగ్గిపోయింది. ఇది 1,00,000 వరకు వచ్చే అవకాశం ఉంటుందా? రాబోయే రోజుల్లో వెండి 2,00,000 కంటే కిందకు పడుతుందంటున్నారు. ఇది నిజమేనా? ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ నాగేంద్ర సాయి గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఏంటి చెప్పండి, రాబోయే రోజుల్లో వెండి, బంగారం బాగా తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మోడీ గారు ఈ మధ్యన అనౌన్స్ చేశారు కొనొద్దు అని చెప్పేసి. తర్వాత ట్యాక్సులు కూడా పెంచింది సెంట్రల్ గవర్నమెంట్. సో వీటి వల్ల బంగారం ధరలు, అలాగే కొనేవాళ్ళు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ధరలు కూడా తగ్గుతాయి, మనకు తెలిసిందే. సో కొనేవాళ్ళు కూడా తగ్గారు, పర్చేజింగ్ వాళ్ళంతా కెపాసిటీ తగ్గింది, కావాలని చెప్పేసి ఆగుతున్నారు అని అంటున్నారు. సో దానివల్ల బంగారం, వెండి రేట్లు తగ్గుతున్నాయా, లేకపోతే మరేదన్నా రీజన్ ఉందా? రాబోయే రోజుల్లో ఇంకా తగ్గుతుంది అంటున్నారు. ఇందులో నిజమెంత? సో ఫస్ట్ మీరు అడిగిన దానికి స్పెసిఫిక్ గా చెప్పాలి అంటే, గోల్డ్ మేబీ ఇప్పుడు 1,40,000 ఉందండి. ప్యూర్ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్. మేబీ తగ్గితే గరిష్టంగా 1,25,000 దాకా రావచ్చు. అంతకు మించి తగ్గే అవకాశాలు ప్రస్తుతం తక్కువ కనిపిస్తున్నాయి. ఒకవేళ వెండి ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అయితే 2,30,000 దాకా ఉంది కిలో వెండి. అది ఒకవేళ తగ్గితే గరిష్టంగా 2,00,000 రూపాయల దాకా రావచ్చేమో. అంటే మేబీ 2,00,000 నుంచి 2,10,000 అక్కడ దాకా రావచ్చేమో. కానీ అంతకు మించి గోల్డ్, ప్యూర్ గోల్డ్ 1,00,000 రావడం అనేది ఇప్పటికీ అంత ఈజీ అయిన టాస్క్ లా ఏం కనిపించట్లేదు. ఎందుకు అసలు ఇది కూడా ఎందుకు తగ్గుతుంది అంటే, మేజర్ గా మనం అంటే ఇండియాలో మనం కొనడం ఆపడం కానీ, లేదంటే మన వాళ్ళు ఆపినా దానికి అసలు సంబంధం ఉండదండి. ఎందుకంటే మనం చాలా మినిస్క్యూల్ పాత్ర పోషిస్తాం. అంటే ఇండియాలో మొత్తం గోల్డ్ కొనడం అందరూ ఆపేస్తే ఇప్పటికిప్పుడు కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుంది. కానీ మేజర్ గా మనం ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా దీని మీద ప్రధాన పాత్ర పోషిస్తాయి. అక్కడ ఏంటంటే యుఎస్ లో ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుందండి. అండ్ దీనితో అక్కడ యుఎస్ లో వడ్డీ రేట్లు మేబీ అట్లీస్ట్ ఒక 0.5% మేర పెంచుతారు అని చెప్పి దాదాపు 60 నుంచి 70% మంది యుఎస్ ఎకానమిస్టులు అంచనా కడుతున్నారు. దీనివల్ల యుఎస్ లో వడ్డీ రేట్లు పెంచితే మన దగ్గర ఏమవుతుంది అంటే, యుఎస్ లో వడ్డీ రేట్లు పెంచితే ఏమవుతుంది అంటే, ఇప్పటికే అక్కడ దాదాపుగా వడ్డీ రేట్లు 4% ఉంటాయి. సాధారణంగా ఏంటంటే అమెరికా, జపాన్ లాంటి ప్రముఖ అంటే బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో వడ్డీ రేట్లు చాలా తక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు మన దగ్గర 7-8% ఉంటే వాళ్ళ దగ్గర 1-2, గరిష్టంగా 1-2% ఉంటాయి. సాధారణంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో యుఎస్ ఎకానమీ అంత గొప్పగా లేకపోవడం వల్ల వడ్డీ రేట్లు అక్కడ దాదాపుగా 4.5% దాకా ఉన్నాయి యుఎస్ 10-year బాండ్ రేట్స్. ఇప్పుడు ఏంటంటే అక్కడ మళ్ళీ ఇన్ఫ్లేషన్ కట్టడి చేయడానికి వడ్డీ రేట్లు కనుక పెంచినట్టయితే అక్కడ దాదాపుగా 5-5.5% దాకా వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద పెద్ద పెన్షన్ ఫండ్స్ కి, పెద్ద పెద్ద కంపెనీస్ కి ఏమవుతుందంటే, వాళ్ళకి 2% వడ్డీ రేటు వర్కౌట్ అయినా, కనీసం 3% రేటు వడ్డీ వర్కౌట్ అయినా వాళ్ళకి చాలా పెద్ద అమౌంట్ లా ఫీల్ అవుతారు. అభివృద్ధి చెందిన దేశాలు ఏంటంటే బ్యాంక్ లో డబ్బులు పెడితే అసలు వాటి మీద ఏమి ఉండవు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంకుల్లో కాకుండా ఈక్విటీ మార్కెట్స్ వైపు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు గోల్డ్ లో కనుక పెట్టుబడులు పెట్టినట్టయితే దానివల్ల ఈల్డ్ ఏం రాదు. అంటే గోల్డ్ ధర పెరిగినప్పుడు మాత్రమే, తగ్గినప్పుడు మాత్రమే వోలటాలిటీ ఉంటుంది తప్ప, గోల్డ్ లో పడితే ఎన్ని రోజులు పెట్టుకున్నా దాని మీద వచ్చి ఈల్డ్ ఏమి ఉండదు. అందువల్ల ఏం చేస్తారంటే పెద్ద పెద్ద హెడ్జ్ ఫండ్స్ అంతా కూడా ఏదో కొట్టే డాలర్స్ కొంటారు, లేదంటే డాలర్ బాండ్స్ కొంటారు. 10-year బాండ్ రేట్స్ కానీ, 15-year బాండ్ రేట్స్ కానీ. ఇప్పుడు 5.5%, 6% మీద అక్కడ వడ్డీ వర్కౌట్ అవుతుంటే అదే పనిగా వచ్చి పనిమాల గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. సాధారణంగా గోల్డ్ అనేది కేవలం ఒక హెడ్జింగ్ మెకానిజమే కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎప్పటికీ కాదు. పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటికీ కూడా అంటే దాదాపు ఒక $2 ట్రిలియన్, $3 ట్రిలియన్ పెద్ద పెద్ద కంపెనీస్, ఎకానమీస్ ఇన్వెస్ట్ చేసేవంతా కూడా బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ గోల్డ్ అనేది చాలా మినిస్క్యూల్ పాత్ర అండి. అంటే ₹100 గోల్డ్, ₹100 బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే హార్డ్లీ $700 మాత్రమే గోల్డ్ లో ఉంటుంది. అందువల్ల గోల్డ్ పెద్దగా ప్రపంచవ్యాప్తంగా పట్టించుకోవడం, ఒక హెడ్జింగ్ కింద మాత్రమే చూస్తారు. అండ్ దీనితో యుఎస్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది. ఈ 4 నెలల పాటు ఇరాన్ యుద్ధం కారణంగా అక్కడ గ్యాస్ ధరలు కూడా బాగా పెరిగాయి. అక్కడ ఇన్ఫ్లేషన్ కూడా బాగా పెరిగింది. అక్కడ ఇన్ఫ్లేషన్ కట్టడి చేయాలంటే ఖచ్చితంగా వడ్డీ రేట్లు పెంచి తీరక తప్పదు. సో నెక్స్ట్ మంత్ జరిగే ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ లో వడ్డీ రేట్లు ఖచ్చితంగా పెంచి తీరుతారు అన్న ఒక అంచనా నేపథ్యంలో గోల్డ్ లో ఇప్పటికే ధర బాగా పెరిగిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకుంటారు. ఒక దశలో ఈ ఏడాది స్టార్టింగ్ లో అంటే జనవరి 29వ తారీఖున గోల్డ్ ధర పీక్ గా దాదాపు $5,600 దాకా ఇంటర్నేషనల్ మార్కెట్ లో వెళ్ళింది. మన దగ్గర కూడా దాదాపు 1,80,000 నుంచి 1,85,000 దాకా చూస్తున్నాం. సో లోయర్ లెవెల్స్ దగ్గర అంటే 2,600 నుంచి డబుల్ అయిపోయిన తర్వాత ఎవరైతే లోయర్ లెవెల్స్ దగ్గర కొన్నారో వాళ్ళందరూ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. అంటే డబ్బులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అండి గోల్డ్ పడడానికి.
సో ఇది ఎక్కడ దాకా పడుతుంది అంటే, సో గోల్డ్ ప్రొడక్షన్ కాస్ట్ అంటాం. అంటే గోల్డ్ వెలికి తీయడానికి దాదాపుగా $1,700 నుంచి $1,900 ఖర్చు అవుతుంది. అంటే గోల్డ్ మైన్స్ లో నుంచి కొన్ని టన్నుల కొద్ది ఓర్ ని శుద్ధి చేసిన తర్వాత వచ్చేది కొద్ది గ్రాముల బంగారం వస్తుంది కాబట్టి, సో పర్ డే గోల్డ్ ఉత్పత్తి చేయడానికే మనకు దాదాపుగా $1,700 నుంచి $1,900 వరకు ఖర్చు అవుతుంది. మనకు ఒక ఔన్స్ బంగారం తీయాలంటే ఆ లెక్కన దానికంటే మనం మంచి ప్రైస్ లోనే ఉన్నాం, మంచి ధరలోనే ఉన్నాం. సో ఎక్కడ దాకా పడుతుంది అంటే, ప్రముఖ జేపీ మోర్గాన్ కానీ డాయిష్ బ్యాంక్ కానీ వీళ్ళందరూ చెప్పేది అంటే ఇక్కడ నుంచి గరిష్టంగా 10 నుంచి 20% మేర మాత్రమే గోల్డ్ ధర పడే అవకాశం ఉంది. ఓకే. సో 1,00,000కి డౌన్ అవుతుందని కానీ లేదా 1,00,000 దగ్గరకు వస్తుందని కానీ ఎక్స్పెక్ట్ చేయటం మిత్తే అవుతుంది అయితే ఇక కష్టం. ఇప్పుడైతే అంటే మరీ అంత అత్యాశ కూడా పనికిరాదు. 1,80,000 ఉన్నప్పుడు 2,00,000 అవుతుందేమో అని కొన్నాం. 1,80,000 నుంచి 1,40,000 వచ్చినప్పుడు 1,00,000కి వస్తుందేమో అనుకుంటాం. మన ఇండియన్ మెంటాలిటీ ఏంటంటే పెరుగుతున్నప్పుడు వెంటబడి కొంటాం, పడుతున్నప్పుడు దాని వైపు చూడడం. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు నిజంగా కొనాలి అని అనుకున్నట్టయితే మెల్లగా అక్యుములేషన్ స్టార్ట్ చేయండి, గోల్డ్ కొనండి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. 1,05,000 వచ్చినప్పుడు మంచి ఆపర్చునిటీ అయ్యేట్టు కనిపిస్తుంది గోల్డ్. ఒకవేళ సిల్వర్ 2,00,000 బిలో కనుక వచ్చినట్టయితే సిల్వర్ కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. రైట్ అండి. థ్యాంక్ యూ. లెట్ us see. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.